ఒక చిన్న పిల్లవాడు చేతిలో గిన్నె పట్టుకొని పరిగెత్తుకుంటూ ఒక హోటల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ హోటల్ యజమానితో ఇలా అన్నాడు, అన్నా మా అమ్మ 20 రూపాయలకి ఇడ్లీ తెమ్మనిందన్నా అన్నాడు. డబ్బులు రేపిస్తుంది అని కూడా చెప్పాడు. ఆ హోటల్ యజమాని అబ్బాయితో ఇలా అన్నాడు, అరే చోటు, ఆల్రెడీ మీ అమ్మ ఇప్పటికే బాకీ ఉందిరా, ఏంట్రా ఇది, ఎప్పుడు ఇస్తారా అని అబ్బాయికి 20 రూపాయలు ఇడ్లీ కట్టి పంపించాడు. ఇదంతా హోటల్లో కూర్చొని టిఫిన్ చేస్తున్న ఒక అతను చూసి ఆ యజమాని దగ్గరకు వచ్చి, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, అబ్బాయి వాళ్ళ తల్లి ఇప్పటికే నీకు అప్పు ఉందని చెప్పావు, అయినా కూడా ఇచ్చి పంపిస్తున్నావు, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అని కూడా ఆలోచించట్లేదు, ఇలా అయితే ఎలా అయ్యా అని అన్నాడు. ఆ హోటల్ యజమాని చిరునవ్వుతో సమాధానం ఇలా ఇచ్చాడు, ఏమండి నేను చేసింది చిన్న సహాయమేనండి, అబ్బాయి ఆకలి తీర్చానంతే, ఆ డబ్బులు అంటావా ఏదో ఒక రోజు ఇస్తారు, ఇవ్వకపోయినా నాకు పెద్ద నష్టమేం లేదు, కానీ అబ్బాయి ఆకలి తీరుతుంది కదన్నా అన్నాడు. అదే నేను ఇప్పుడు ఇవ్వకపోతే అబ్బాయి ఎక్కడన్నా దొంగతనం చేయొచ్చు, లేదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే ఆకలికి తట్టుకోలేక బిచ్చం ఎత్తుకోవడానికైనా పంపొచ్చు, లేదా ఇంకొక ఏదన్నా చెడు కార్యమైనా చేయొచ్చు. నేను ఈ 3 పనులు మాత్రం ఆపగలిగానని మనస్తృప్తిగా ఉంది సార్ నాకు అని అనగానే ఆ వ్యక్తి చాలా సంతోషంగా, ఎవడయ్యా దేవుడు లేడనింది, ఆపదలో మనల్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తికి సహాయం చేసే మనిషి రూపంలోనే ఉన్నాడయ్యా ఆ దేవుడు అని ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది ఫ్రెండ్స్, బాగుంది కదూ. ఏదైనా సరే మనం ఒక వ్యక్తి మన దగ్గరికి సహాయానికి వచ్చినప్పుడు మనకి చేతనైనంత చేసి పంపించడం నేర్చుకోవాలి. మన దగ్గర లేనిది కాదు, ఉన్న దాంట్లోనే మన దగ్గర ఎంత ఉందో దాంట్లో కొంత సహాయం చేస్తే మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. మీరు కూడా ఇప్పటి నుంచి చేసి చూడండి, ఆ ఆనందం మీరు కూడా పొందండి. ఈ కథ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.